వెల్కమ్ టు బన్నూరు వారి వంటిల్లునండి. ఈరోజు మనము సంక్రాంతి స్పెషల్ నువ్వులు చేసుకుందాము. అది ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ నేను నువ్వులు వేయిస్తున్నా. ఇచ్చుండి ఇది బాగా వేగింది. ఇప్పుడు ఇలా బుడ్డలాగా అవుతుందండి. ఇది మామూలు పల్చగా ఉండేది కొంచెము లావ్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని తీసేయాలి. ఇవి చూడండి, పల్లీలన్నీ కూడా ఇసుకలో వేయించి దాన్ని అంతగా పొట్టంతా తీసేసి ఇలాగా క్లీన్గా తెల్లగా చేసుకున్నాను. పప్పులన్నీ కూడా బాగా ఏరుకుని దీంట్లో ఏమీ పొట్టు పాడు లేకుండా క్లీన్గా ఉండేటట్టు చూసుకున్నాను. ఇది ఎండు కొబ్బరి అంతా కూడా పై తురుము ఆ నల్ల పొట్టంతా తీసేసి ఇలా సన్నగా తరుక్కున్నాను. నువ్వులు ఇందాక మీకు చూపించిన కదా వేయించిన నువ్వులు ఇవి. సో వీటిని అంతా కూడా మనం కలిపి, ఇది బెల్లం ముక్కలు చూపించా కదా ఇందాక నేను, వీటిని అంతా కూడాను మనము దాంట్లోకి వేసి కలుపుకోవాలి. దీంతో పాటు మనం పండగకు చక్కెరచ్చులు తర్వాత చెరుకులు అన్నీ తీసుకుని వెళ్ళి ఇంటింటా పోయి పంచుతాం కదండి. అది మన సనాతన ధర్మము. మీరందరూ కూడా దీన్ని చూసి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నేర్చుకుని చేస్తారని ఇది పెడుతున్నా అండి వీడియో. నేను ఒక్కొక్కటిగా వేసి కలిపేసి నువ్వులు వేసే కదా, పల్లీలు వేస్తున్నా, బెల్లం వేస్తున్నాను, ఎండు కొబ్బరి అండి. వెనకటి రోజుల్లో ఎంత క్లీన్గా ఎంత నీట్గా చేసినారంటే వీళ్ళు అంత స్కిల్లు అని అనుకునేవారండి. ఇది చూడండి, పప్పులు వేస్తున్నాను, అన్నీ కలిపేసేసుకుంటే అయిపోయిందండి. సంక్రాంతి నువ్వులు రెడీ అయిపోయినట్టే. గిన్నెలో నుంచి ఇలా ప్లేట్లోకి వేసి చూపిస్తున్నా మీకు అందరికీ నేను. మీరందరూ కూడా ఈ నువ్వులు చేసుకోండి. ఇది యాక్చువల్లీ నా సబ్స్క్రైబర్ ఒక కోరిక మేరకు నేను ఇలా చేసి పెడుతున్నా ఇవాళ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ఇలాంటి మరెన్నో వీడియోలకు గాను బన్నూరు వారి వంటిల్లును చూసి ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.